హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ డీజే డైలీ వ్లాగ్. ఈరోజండి కందిపప్పు పచ్చడి చేద్దామని చాలా రోజులైందండి పచ్చళ్ళు చేసుకొని. సరే ఈరోజు చేద్దాము అని చెప్పి కందిపప్పు పచ్చడికి అయితే రెడీ చేసుకుంటున్నాను. రోటి పచ్చడి, కందిపప్పు రోటి పచ్చడి చేద్దామని. సరే దీనికోసం అయితే ప్లేట్లోకి అయితే నేను 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను. కందిపప్పు వచ్చి మైసూర్ కందిపప్పు అనమాట. మైసూర్ దాల్ అంటారు కదా, ఆ పప్పు 1 కప్పు తీసుకున్నానండి. చాలా రోజులు అయిందండి తెచ్చి, అందుకోసమని తెచ్చాము కదా చేసేద్దాం, కలర్ఫుల్గా కనబడుతుంది డబ్బాలో కందిపప్పు అనేసి, పచ్చడి కూడా బాగుంటుంది కదా అని. మొన్న సొరకాయ పప్పు అవి చేశాను, చాలా బాగుంది. పచ్చడి చేద్దామని చెప్పి చేస్తున్నాను అనమాట. ఈ పచ్చడి బాగుంటుందండి, టేస్ట్గా చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. దానికోసం అయితే ఎండుమిర్చి కొన్ని తీసుకున్నాను, ఒక 50 గ్రాములు అట్లా తీసుకున్నాను. అంటే దాంట్లో ఒక కారంగా ఉండేటివి ఒక 20 అట్లా తీసుకున్నాను అనుకోండి ఎండుమిర్చి. ఇంకా ఎర్రగడ్డలు 2, టమాటా 1, చింతపండు కొంచెం, ఉప్పు, కొద్దిగా బెల్లము, ఒక ముక్క అనమాట, చిన్న ముక్క. ఇవన్నీ తీసుకున్నాను. ఇంగువ ఇవన్నీ తీసి ప్లేట్లకు పెట్టుకున్నానండి. ఇంకైతే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి కందిపప్పు అయితే బాగా వేయించుకున్నాను, లైట్గా దూరగా వచ్చేలాగా, బ్రౌన్ కలర్లో వచ్చేలాగా. ఇంకైతే మళ్ళీ ముందుగా అయితే ఎర్రగడ్డ, టమాటా, ఎండుమిర్చి ఇవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని ప్లేట్లోకి పెట్టుకున్నానండి. సరే కొంచెం ఇవన్నీ కూడా బాగా దూరగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే ఆరబెట్టుకున్నాను. తర్వాత రోట్లో అయితే చేద్దాము అనేసి వేడి మీదనే ఇంగువ కూడా వేసేసాను అనమాట. ఇంకన్నీ కూడా ప్లేట్లో వేసి ఆరబెట్టుకున్నాను. కొంచెంసేపు ఆరిన తర్వాత రోట్లో రుబ్బుదామని చెప్పి. మా పిల్లలైతే ఇప్పుడు పచ్చళ్ళు ఏం చేసినా కూడా ప్లేట్లలో పెట్టుకొని వేసుకొని టీవీ చూస్తూ నాకేస్తున్నారండి. చాలా బాగుండదని, రోట్లో చేస్తున్నామని, బాగుంటుందమ్మా ఈ విధంగా తింటే, అన్నంలో కలుపుకొని తింటే అని చెప్పి మా వారు ఇప్పుడు అంటుంటారు. మా అవ్వ వాళ్ళు, మా నాన్న, మా అమ్మమ్మ వాళ్ళు, మా అమ్మ వాళ్ళు అలా చేస్తూ ఉంటారు, రోట్లో రుబ్బి చేస్తారమ్మా, ఇలాగ బాగుంటుందని మా వారు కూడా చెప్తూ ఉంటారు. మా వారికి చాలా ఇష్టం అనమాట. అసలు పచ్చళ్ళు దొంగ అనమాట. మా వారు తినారు పచ్చళ్ళు, కారపులుసులు, కానీ ఇప్పుడు రోట్లో చేసేదానివల్ల ఇష్టంగా తింటున్నారనమాట. అందుకు పిల్లలు కూడా బాగా తింటారండి. ప్లేట్లో వేసుకొని కూడా నాకేస్తారనమాట. స్కూలుకు పచ్చడిలో కూడా కలిపి ఇచ్చేసినా కూడా తినేసి వచ్చేస్తున్నారు. ముందైతే తినేవాళ్ళు కాదనమాట, అట్టే తెచ్చేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు తినేదే కదా మనకు కావాల్సింది. అప్పుడప్పుడు ఇలాంటి పచ్చళ్ళు కూడా, ఎన్ని కూరగాయలు ఉన్నా కూడా పక్కన పెట్టేసి ఇలాంటి పచ్చళ్ళు చేసుకోవాలి అనమాట. చేసుకుంటూ ఉంటాము, నేనైతే చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. సరే ఇప్పుడు చాలా రోజులు అయింది కదా అని చెప్పని ఈ పని అయితే ఎత్తుకున్నాను అనమాట. రోట్లో రుబ్బుతున్నాను. ఆరిన తర్వాత ఫస్ట్ అయితే పప్పు వేసి రుబ్బేసాను. అది కొంచెం మెదగాలి కదా బాగాని. మిక్సీకి వేయొచ్చు కదమ్మా అనుకుంటారేమో. నాది చిన్న 3 జార్లలో 1 జార్ పోయిందండి. 1 జారే పనిచేస్తుంది, అది కూడా కొద్ది రోజులు ఉండాలి కదా. అదే వాడేస్తూ ఉన్నాను అనుకో, పాడైపోతుంది కదా అని ఎప్పుడైనా అవసరానికి వాడుకుందాము, రోలు తెచ్చుకునేది ఎందుకు, వాడేదానికి మనకి ఎక్సర్సైజ్ లాగా కూడా ఉంటుంది కదా అనే ఉద్దేశంతో రుబ్బుకుంటున్నానండి. ఈ మధ్యలో పిండి కూడా, ఇడ్లీ పిండి కూడా దాంట్లో అన్నీ రుబ్బుకుంటున్నాను. కొద్దిగా 1 కేజీ వేసుకొని. చాలా బాగుందండి, ఇడ్లీలు కూడా బాగా వస్తున్నాయి. ఓపిక ఉన్నంత వరకు చేద్దాం, మళ్ళీ కథ చూద్దాంలే అనేసి ఈ విధంగా అయితే చేస్తున్నానండి. నా అలాగనే చేసుకోమని అయితే నేను చెప్పడం లేదు. మీకు నచ్చితే మాత్రం చేసుకోండి, చాలా బాగుంటుందండి. తినని మగవాళ్ళు కూడా తింటారనమాట. ఇంకా అన్నీ కూడా వేసి బాగా రుబ్బేసానండి. పచ్చడికి కందిపప్పు పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకైతే కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు, పచ్చినిపప్పు వేసేసుకొని, దబ్బుద్దిపప్పు వేసి, పచ్చి కరివేపాకు వేసి, పచ్చి ఎర్రగడ్డ ఒకటి బాగా కట్ చేసేసుకొని పైన చల్లుకున్నానండి. బాగా కలిసేసినాను. కలర్ఫుల్గా సూపర్గా ఉందండి మైసూర్ దాల్ కందిపప్పు పచ్చడి. చాలా బాగుంది. తినని వాళ్ళు కూడా ఇట్లే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు ఇంకా వేడి వేడి అన్నం వంచానమాట. ఇంకా మా పిల్లలకు ఒక్కొక్క ముద్ద కలిపి పెడదామని చెప్పి, చూద్దురు రండ్రా బాబు అని మా బాబుకి, మా పిల్లలకి ముద్ద కలిపి పెడితే చాలా బాగుంది మమ్మీ అని చెప్పి తిన్నారనమాట. ఈ విధంగా పిల్లలకు అలవాటు చేస్తూ ఉండాలి. మా వాళ్ళు కొంతమంది పచ్చళ్ళు తినరు, అదే మా వాళ్ళలాగా అట్లా తినకుండా ఉంటారు కదా, అలా కాకుండా అన్నీ కూడా అలవాటు చేస్తూ ఉండాలి మనము. ఈ విధంగా నోట్లో పెడితే చాలా బాగుందని చెప్పి తిన్నారనమాట. ఈ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.